ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. కీర్తన గ్రంథం 139 అధ్యాయము 17-18 వచనములు. ఒక కొండ ప్రాంతంలో జరిగిన సాయంకాలపు ఆరాధనలో ఒక దైవ సేవకుడు యుగాంతపు సూచనలు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అనే అంశంపై ప్రసంగించడం ప్రారంభించాడు. ఆ కూడికకు విశ్వాసులు అనేకులు హాజరయ్యారు. భవిష్యత్తును గురించిన ఆందోళన వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్ అంతా అంధకారంగా ఉన్నట్టుంది వాళ్ళకి. మంచు పొగల మసకగా ఆవరించున్న వాస్తవాలు అంత సంతృప్తికరంగా లేవు. వాస్తవాలకు వాగ్దానాలకు పొందిక కుదరటం లేదు. వాళ్ళందరి హృదయాల్లో ఒకటే ప్రశ్న: రానయ్యున్న పరీక్షలను దేవుని బిడ్డలు ఎలా ఎదుర్కోవాలి? విశ్వాసులు నిప్పుకోలలా ఉండకూడదు. ఆ పక్షులు వాస్తవాలను చూసేందుకు భయపడి తమ తలల్ని ఇసుకలో దాచుకుంటాయి. కానీ విశ్వాసులు అలా ఉండకూడదు. విశ్వాసులు సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ అలా సిద్ధపడేదెలా? దేవుడే సిద్ధపరుస్తాడు. వాళ్ళు సిద్ధపడేదేం ఉండదు. దేవుడు తన వాళ్ళని భీకరమైన భవిష్యత్ సంభవాల కొరకు చక్కగా సిద్ధపరుస్తాడు. అవి వాళ్ల ముందుకొచ్చినప్పుడు వాటిపై ఆయన వాళ్లకు విజయాన్నిస్తాడు. నీ జీవితంలో పెనుగాలి తుఫాన్లు ఉండవని, ప్రయాస అనేదే నీ జీవితంలో ఉండదని, శ్రమలు కష్టాలు నీ దగ్గరికే రావని చెప్పాడా ఆయన నీకు? కానీ అవేవి నిన్ను అధిగమించలేవని మాత్రం ఆయన తప్పక చెప్పాడు. క్రైస్తవుడు ధైర్యం కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. జీవన పయనంలో పెను తుఫాన్లు ఎదురైనప్పుడు ఓటమిని అంగీకరించక ధైర్యాన్ని ప్రదర్శించడం విశ్వాస హృదయానికి మాత్రమే సాధ్యం. జీవన నవ మహాజలముల మీద పయనిస్తున్న సమయంలో భీకరంగా పెనుగాలులు వీచినప్పుడు విశ్వాసంతో ఆకాశం వైపు చూడడమే ఒక విశ్వాసి చేయవలసింది. నడి సముద్రపు పోరుగాలి శబ్దాల మధ్యలో కడలి కెరటాలు ఉవ్వెత్తును పైకి లేచి నావను ఊగిసలాడిస్తున్న గాఢాంధకారపు గడియల్లో ఒక విశ్వాసి చేయవలసిందల్లా అచంచలమైన విశ్వాసంతో దేవునిపై ఆధారపడటమే. అది విశ్వాసం సాధించే అత్యుత్తమమైన విజయం. నీ కనుదృష్టి నీ చుట్టూ ఉన్న కల్లోలపు అలలపై కాక ఆకాశంపై కేంద్రీకరించబడాలి. నువ్వు ఆకాశాన్ని చూడలేకపోతే తీరాన్ని కూడా చూడలేవు. ఒక స్కాట్లాండ్ దైవ సేవకుడిచ్చిన సందేశంలోని మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం ఈ సందర్భంగా మనకు సహాయకరంగా ఉంటుంది. మన ప్రభుకున్న ముందు చూపు కంటే సుందరమైంది వేరొకటి లేదు. శిష్యులకు జరగనున్న సంభవాన్ని గురించి ఆయన ముందే ఊహించాడు. అద్దరికి వెళ్ళమని ఆయన వాళ్లతో చెప్పినప్పుడు అద్దరికి చేరడానికి ముందు సముద్రంలో వాళ్లకు ఎదురు కానున్న తుఫాను గురించి ఆయన ముందే ఆలోచించాడు. పస్కాను సిద్ధపరిచేందుకు ఆయన వాళ్లను పంపినప్పుడు పస్కాను సిద్ధపరిచేందుకు, భుజించేందుకు కూడా అన్ని సదుపాయాలున్న మేడగదిని గురించి ఆయన ముందే ఆలోచించాడు. ఆయనదంతా ముందు చూపు. ఆయన ప్రణాళికలు కేవలం ప్రస్తుతానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఆయన నేత్రాలు సుదూర భవిష్యత్ సంభవాలకి తొంగి చూస్తాయి. ఆయన మనసు భవిష్యత్ సంభవాల కోసం సిద్ధపాట్లు జరిగిస్తుంది. ఆయన ప్రణాళికలు కాలం కంటే ముందే పరిగెడతాయి. శిష్యులు చేపల వేట నుండి తిరిగొచ్చే సమయానికల్లా తిబిరియా సముద్ర తీరాన నిప్పుల మీద ఉంచబడిన రొట్టెలతోనూ చేపలతోనూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. అరుణోదయ సమయాన నువ్వింకా నిద్ర లేవకముందే ఆయన నీ రోజంతటి కోసం సిద్ధపాట్లు చేసి ఉంచాడన్న వాస్తవం నీకు తెలుసా? నీ జీవితంలో ముందేం జరగబోతుందో ఆయనకు ముందే తెలిసిందన్న వాస్తవం నువ్వు గుర్తిస్తే ఎంత బాగుండు. ప్రభు శిలువ మరణం తర్వాత శిష్యులు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. భవిష్యత్ అంతా వాళ్ళకి అంధకారంగా కనిపించింది. ఆ సమయంలో సమాధి వద్దకు వెళ్లిన స్త్రీలకి పునరుద్ధానుడైన యేసును గురించి దేవదూత తెలిపిన వర్తమానం వాళ్ళకింత ఆదరణ ఇచ్చి ఉంటుందో ఆ సమయంలో వాళ్ళ మనసులు ఎంతగా ఆనందించి ఉంటాయో. ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడు అని దూత పలికిన మాట ఎంత అద్భుతమైనది, ఎంత ఆదరణమైనది. అవును, ఆయన మనకంటే ముందుగా వెళ్తాడు. మన కోసం సమస్తాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. ఆయన ఆలోచన సరళి మనకంటే
ముందు పరిగెడుతుంది. ఆయన సిద్ధపాట్లన్నీ అన్నిటికన్నా ముందే జరిగించబడతాయి. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను అనే మాటల్లో ఆయన ముందు చూపేంటో మనకు అర్థమవుతుంది. అన్ని సమయాల్లోనూ నువ్వు ఆయనను చూడలేకపోవచ్చు, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడన్న వాస్తవం నీకు తెలుసుంటే గాఢాంధకారపు లోయలో కూడా నువ్వు విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలవు. కారుమబ్బులు కమ్ముకోవచ్చు, చిక్కటి చీకట్లు ఆవరించవచ్చు, ఉరుములు గర్జించవచ్చు, జడివానలు జడిపించవచ్చు. అయినా నాకేం భయం లేదు, నా ప్రభు నాతో ఉన్నాడుగా, ఇంకెందుకు నాకు భయం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.